లాస్ట్ మినిట్ వరకు కూడా నువ్వు భూమి మీదనే ఉంటావు. నువ్వు చనిపోయిన తర్వాత అప్పుడు వెళ్తావు పరలోకం. కానీ అప్పటిదాకా మరి నువ్వేం చేయాలి ఇక్కడ? అక్కడ దాన్ని ఇక్కడ నువ్వు షో చేయాలి, రిలీజ్ చేయాలి. అక్కడ ఏమైతే కుమారుడు తండ్రి చెప్పినట్లు కుమారుడు విన్నాడో, ఇక్కడ నువ్వు దేవుని యొక్క ఆ నామంలో ఆయన ఈ చిత్తము ఏదైతే ఉన్నదో భూమి మీద సేమ్ తండ్రి కుమారుడు చేసినట్లుగానే నువ్వు ఈ భూమిని రూల్ చేయాలి, ఈ భూమిని నువ్వు ఆజ్ఞాపించాలి, దీని నుండి వచ్చే ఆశీర్వాదాలను నువ్వు తినాలి. అందుకోసమనే నువ్వు ఫిజికల్ గా కూడా నువ్వు బ్లెస్ అవ్వాలి. ఆత్మీయంగా బ్లెస్ అయిపోద్ది, ఫిజికల్ గా కూడా ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు ఆత్మలో ఆశీర్వదించబడుతున్నావంటే ఇక నువ్వు ఈ మైండ్ లో నువ్వు డౌట్ పడవు. వాక్యం ఎప్పుడు కూడా లోపల నుంచి బయటకు వస్తుంది, బయట నుంచి ఎప్పుడు లోపలికి పోదు. లోపల నుంచి బయటకు వచ్చినప్పుడు అది ఏదైనా కూడా నీ కోసం అది నీ ఎదురుగా వచ్చి నీకు నిలబడుతుంది, నీ ముందు నిలబడుతుంది. ఎందుకోసం అంటే బలంగా వస్తుంది, లోపల నుంచి వచ్చేది అది పర్మనెంట్ గా వస్తుంది, ఇన్సైడ్ నుండి వచ్చేది అది అదృశ్య దేశం నుంచి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా భూమి మీద నీ కోసం అది నిలబడి ఉంటది. అందుకోసమనే అది కనబడాలంటే, అది నీ ముందుకు రావాలంటే నువ్వు ఏదైతే విశ్వసిస్తున్నావో, ఏదైతే ముందుగానే నీ యొక్క థర్డ్ ఐ తోటి లేదా స్పిరిచువల్ ఐస్ తోటి ముందుగానే నువ్వు వాటిని చూసావో, వాటిని నీ యొక్క ఫిజికల్ మౌత్ తోటి నువ్వు ఆజ్ఞాపించినప్పుడు అప్పుడు ఆటోమేటిక్ గా లేనిది ఉన్నట్టుగా క్రియేట్ అయ్యేటువంటి పవర్ ని ఇన్సైడ్ నుంచి బయటికి రిలీజ్ అయ్యి అద్భుతం నీకోసం సృష్టించబడుతుంది. అప్పుడు నువ్వు డేర్ తోటి స్టెప్ వేస్తావు. నువ్వు ఏదైనా ధైర్యంతో నువ్వు దాన్ని తీసుకుంటావు. అద్భుతం నాకు జరుగుతున్నటువంటి గొప్ప కాన్ఫిడెన్స్ తోటి నువ్వు వెళ్ళడం ప్రారంభిస్తావు. మెరకల్ అనేది ఎప్పుడు కూడా నీ లోపల ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ని బట్టి నీ దగ్గరకు వస్తుంది. నీ మైండ్ యొక్క స్టెబిలిటీని బట్టి మెరకల్ అనేది నీ దగ్గరకు వస్తుంది. నువ్వు క్లియర్ గా క్లీన్ గా నువ్వు కన్ఫర్మ్ గా కనుక నీ మైండ్ తోటి నువ్వు ఉన్నట్లయితే ఖచ్చితంగా అద్భుతం నువ్వు వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తుంది. అర్థమవుతుందా? యేసునామములో నేను ఆశీర్వదిస్తున్నా. ఒక్కటే చూపుతోటి వెళ్తున్నాడు జాషువా. ఈ టైము ఎప్పుడు వస్తుందా అని మోషే దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాడు. మోషేను దేవుడు ఆ సీనాయి పర్వతం దగ్గర విజిట్ చేసినప్పటి నుంచి కూడా ఆత్మలో ఇంపార్టేషన్ తీసుకున్నాడు. ఆయన ఎట్లా 40 days ఉన్నాడో ఆయన పక్కనే ఈయన కూడా 40 days ఉన్నాడు. కాకపోతే ఆయన పేరు మాత్రమే వచ్చింది, ఆ తర్వాత వస్తుంది. తర్వాత నువ్వు చదువుతుంటే నీకు అర్థమవుతుంది ఆయన దేవుని తోటి ఆ 40 days అప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఆ పక్కనే జాషువా ఉన్నాడని. ఆయనతో పాటే ఆ మోషే ఎట్లా వెళ్తున్నాడో ఆయన పక్కనే వెళ్తున్నాడు, ఆయనతో పాటే దేవుని దగ్గర వెళ్తున్నాడు, అదే ఇంపార్టేషన్ తీసుకున్నాడు. కానీ చూడండి, నా టైము ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాను. ఆల్రెడీ మోషే మీద ఉన్న అభిషేకం, దేవుడు మోషేతోటి మాట్లాడినప్పుడు ఆ రిలీజ్ అయిన పవర్ ఇద్దరి మీదకి రిలీజ్ అయింది. ఇద్దరు కూడా స్పిరిట్ లో ఆ దేవుని యొక్క ఆ గ్లోరీలోనికి వాళ్ళు బ్యాప్టిజం తీసుకున్నారు. అయితే చూడండి, ఈ మోషే దగ్గర యెహోషువ ఆయన యొక్క పనివాడుగా, ఆయన యొక్క కొలీగ్ లాగా, ఆయన కింద ఉన్నటువంటి యొక్క వ్యక్తి, అతని యొక్క టైం వరకు కూడా అసలు ఎవరికి కనబడలేదు. ఆయన ఐడెంటిటీ అనేది అసలు ఎక్కడా లేదు. కానీ గుర్తు పెట్టుకోండి, అతని టైం అనేది ఖచ్చితంగా వస్తదన్నటువంటి ఒక బిగ్ డ్రీమ్ తోటి, ప్రతి ఒక్కరికి బిగ్ డ్రీమ్ ఉండాలి, పెద్ద దర్శనం ఉండాలి. ప్రతి ఒక్కరికి నువ్వు ఇంతే ఉండొచ్చు, నీ ఇల్లు ఇంతనే ఉండొచ్చు, అసలు నీకు ఏమీ లేకపోవచ్చు, కానీ నేను వాటన్నిటిని పక్కన పెట్టి నేను నీకేం చెప్తున్నానంటే నీకు పెద్ద దర్శనం ఉండాలి. నువ్వు జీవితంలో గొప్పదానివి, గొప్పవాడివి అవుతావనే ఒక పెద్ద దర్శనము నీకు ఎప్పటికీ కూడా నిన్ను నిద్రపోనీయకుండా ఉండాలి నీ లోపలనే. ఇది ఒక్క రోజు తోటి పోయేది కాదు, 2 రోజులతోటి పోయేది కాదు, ఇది లేదా 1 year. అది ఎంత టైమో నాకు తెలియదు, ఎంత టైమో నేను చెప్పలేను. కానీ నేను ఏం మాట్లాడుతున్నానంటే నీకు ఖచ్చితంగా ఒక పెద్ద దర్శనము అనేది నీకు ఉండాల్సిందే. నీ లైఫ్ లో నువ్వు అన్నిటినీ అనుభవిస్తావు, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీ డ్రీమ్ మాత్రం నిన్ను హైట్స్ లోకి తీసుకుని వెళ్తాది. నీ డ్రీమ్ మాత్రం అదృశ్యమైన దాన్ని నువ్వు స్టెప్స్ ఎక్కేటట్లు చేస్తుంది. నువ్వు ఫిజికల్ గా చేయలేని దాన్ని నీ డ్రీమ్ అనేది
ఈజీగా నువ్వు చేసేటట్లు చేస్తది. మోషే దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క బాలుడు లేదా యంగ్ మ్యాన్, యంగ్‌స్టర్ లేకపోతే ఒక వారియర్ సంబడి ఎవరో కానీ దేవుని యొక్క బిడ్డలారా ఆయన లోపల నుంచే ఇతడు ఫాలో అవుతున్నాడు. ఆయన లోపల ఉన్న పవర్ ని కనెక్ట్ అయ్యి దాంతోటి ముందుకు వెళ్తున్నాడు. ఎప్పుడైతే మోషే జనరేషన్, మోషే లైఫ్ అన్నది ఆగిపోయిందో అందులోనికి జంప్ చేయడానికి ఈగర్ గా ఉన్నాడు. ఎప్పుడైతే మోషేది ఆగిపోయిందో, ఆయన ఎప్పుడైతే మోషే చనిపోయాడు, వెంటనే దేవుని యొక్క ఆత్మ మోషే మీద నుంచి యెహోషువ మీదకి వచ్చింది. అంటే ఎప్పటి నుంచో మోషే తోటి దేవుని దగ్గర నడుస్తూనే ఉన్నాడు. ఎప్పటి నుంచో దేవుని తోటి ఆత్మలో కలుసుకుంటూనే ఉన్నాడు. ఎప్పటి నుంచో స్పిరిట్ చేత ఎవ్రీడే న్యూగా ఫిల్ అవుతూనే ఉన్నాడు. కానీ టైం వచ్చేంత వరకు ఆయన పేరు లేదు, ఆయన ఊరు లేదు. కానీ టైం వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఎట్లా లేచినాడు తెలుసా? ఈ యొక్క మోషే లోపల నుంచి వచ్చినటువంటి యొక్క జాషువా మోషే అభిషేకాన్ని తీసుకొని మోషే మాట్లాడినప్పుడు బండలోంచి నీళ్లు వచ్చాయి. వారి యొక్క దాహం, ఆకలి అనేది తీర్చబడేటట్లు జాషువా మోషే పక్క నుంచి ప్రతి దాన్ని చూసి ఎస్ నేను మోషే మీద ఉన్న ఆత్మను 2 పాల అభిషేకాన్ని నా మీదకి నేను తీసుకుంటున్నా. మోషే చేసినటువంటి ఆ అద్భుతాలలో నేను అంతకంటే ఎక్కువగా, ఎందుకంటే దేవుడు అంతకంటే ఎక్కువ పవర్ తోటి నేను సింపుల్ గా ముందు చరిత్రలో ఎవ్వరూ చేయలేనటువంటి గ్రేట్ హిస్టరీని దేవుడు జాషువా మేక్ చేసినాడు. నేను ఏం మాట్లాడుతున్నానంటే గుర్తుపెట్టుకోండి దేవుని పిల్లారా, దేవుడు ప్రతి ఒక్కరిని 5 ఫింగర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏది కూడా పనికి రాదు, ఏది నేను వాడట్లేదంటే అది అబద్ధం. 5 ఫింగర్స్ ని నువ్వు యూజ్ చేస్తేనే నీ హ్యాండ్ అనేది స్ట్రాంగ్ మ్యాన్, ఆ పవర్ అనేది స్ట్రాంగ్ గా రిలీజ్ అవుద్ది. ఇమేజ్ లోంచి, తన యొక్క గ్లోరీలోంచి, తన యొక్క కింగ్డమ్ లోంచి స్పెషల్ గా దేవుడు క్రియేట్ చేశాడు. స్పెషల్ గా అంటే ఒక దాన్ని మనము చూస్ చేసుకోవాలంటే మనము దాన్ని 100 సార్లు దాన్ని చూస్తాం. అది కావాలని ఎక్కువగా ఆశపడతాం. ఏదో ఒకటని కొనే వాళ్ళకి అసలు డెస్టినీ లేదు అసలు. కానీ కొనే వాళ్ళకు లేదా తీసుకునే వాళ్ళకు లేదా చూస్ చేసుకునే వాళ్ళు ఎవరైనా కూడా పర్టికులర్ దాన్ని తీసుకునేటప్పుడు వాళ్ళ ఆలోచన మొత్తం దాని మీద ఫోకస్ పెడతారు. నేను ఒక దాన్ని కొనుక్కునే దాని గురించి నేను మాట్లాడలేదు, కానీ నిన్ను దేవుడు కొనుక్కునేటప్పుడు సృష్టి లేదా ప్రపంచము లేదా పరలోకం లేదా దూతలు ఎవ్రీథింగ్ అంతా కూడా సైలెంట్ అయిపోయి దేవుడు చేసేటువంటి ఆ ఆసక్తిని, ఆ క్రియేషన్ ని ఎంత దేవుడు చేతుల్లోంచి చేస్తున్నాడంటే అంతకంటే ఆసం, అంతకంటే పవర్ అనేది ఇంకెక్కడా ఉండదు. దేవుడు మించింది ఏది లేదు. దేవుని చేతుల ద్వారా చేయబడేదాన్ని సృష్టి లేదా ఏంజల్స్ లేదా దూతలు లేకపోతే ఇంకేదో ప్రతి ఒక్కరు కూడా చూడడం మొదలు పెట్టారు. ఎంత పవర్ఫుల్ గా దేవుని చేతుల ద్వారా సృష్టించబడుతుందో, ఆయన యొక్క నోటి ఊపిరి ద్వారా ఏది క్రియేట్ చేయబడుతుందో ప్రతి ఒక్కటి కూడా మిగుల ఆశతోటి ఎదురు చూడటం మొదలు పెట్టారు. ఎప్పుడైతే నువ్వు క్రియేట్ చేయబడ్డావో గుర్తుపెట్టుకోండి, జీసస్ క్రైస్ట్ అనేటువంటి ఈ యొక్క దేవుడు సేమ్ మరలా వచ్చినాడా అన్నట్లయిపోయింది. ఏ మాత్రం తేడా లేదు అసలు. ఆయనని చూసినప్పుడు దూతలు, నిన్ను చూసినప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు. అంటే ఇప్పుడు నువ్వు ఎవరి పోలిక? మీ అమ్మ పోలిక, మీ నాన్న పోలిక అని చెప్పకు. నువ్వు ఎవరి పోలిక? ఇవన్నీ నీకు కనబడనట్లుగా అనిపిస్తుంది, గాని వాటి క్రియల ద్వారా తెలిసిపోతుంది. అవి ఖచ్చితంగా నువ్వు ఎవరినైతే నువ్వు పట్టుకున్నావో వాళ్ళే అని. ఇప్పుడు మన పిల్లలు మన జీన్స్ వస్తాయి వాళ్ళకి, సేమ్ వాళ్ళ మదర్, సేమ్ వాళ్ళ ఫాదర్, సేమ్ అట్లనే వాళ్ళు చేస్తున్నారంటే అంటే దాని మీనింగ్ ఏంది? ఆయన లాగానే వీళ్ళు చేస్తున్నారు. ఆయన లోపల ఉన్నదే వీళ్ళకి వచ్చింది. ఆయన లాగానే ఆయన ఫీచర్స్ లేకపోతే ఆయన క్యారెక్టర్ లేకపోతే ఆయన బిహేవియర్ లేకపోతే ఆయన అలవాట్లు అట్లా పిల్లల్లోనికి వస్తాయి. వాళ్ళని చూడగానే అనుకోండి అబ్బా సేమ్ వీళ్ళ ఫాదరే లేకపోతే వీళ్ళ మదరే. అట్లనే నేను చెప్తున్నా, ఎనిమి నిన్ను చూసినప్పుడు, అపవాది నిన్ను చూసినప్పుడు, చరిత్ర ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితము ఎప్పుడో భయపడ్డాడు, అయిపోయింది నా జీవితం, ఇక నేను ఎక్కడో కొన ఊపిరితో ఉన్నా, ఇక అయిపోయిందిరా నా లైఫ్, ఇక దీంతో నేను ఎస్కేప్ అవుతున్నా అనుకునే టైంలో మళ్ళా ఇప్పుడు నిన్ను చూసినప్పుడు సేమ్ అదే భయం కలుగుతుంది, అదే ఫియర్ స్టార్ట్ అవుతుంది.
ఎందుకంటే సేమ్ టు సేమ్ నువ్వు ఆ జీసస్ క్రైస్ట్ లాగానే ఉన్నావు. సేమ్ టు సేమ్ నీ యాటిట్యూడ్ లేకపోతే ఇంకేదో సేమ్ అయినది లాగానే ఉన్నది. అర్థమవుతుందా? అంటే దాని మీనింగ్ ఏంది? ఆయన లేకపోయినా, ఆయన కనబడకపోయినా, ఆయన చూడకపోయినా నువ్వు నీ లోపల నుంచి ప్రతి ఒక్కటి కూడా ఎనిమి యొక్క బౌండరీ లైన్స్ ని షట్ డౌన్ చేస్తున్నా నీ యాటిట్యూడ్ తోటి. అందుకని యేసు నామంలో అని నువ్వు ఎప్పుడైతే ఉచ్చరిస్తావో, యేసు నామంలో నువ్వు ఉచ్చరించగానే వాని యొక్క ఆ కింగ్డమ్ అనేది, వాని చైర్ అనేది షేక్ అవడం మొదలు పెడుతుంది. అందుకనే నువ్వు గట్టిగా షౌట్ చేయాలి యేసు నామంలో. కొన్నిసార్లు మనం గట్టిగా అనాలి, కొన్నిసార్లు మన చెవులకు అవి బలంగా వినబడాలి. అప్పుడు ఏమవుతుందంటే లేస్తాం, కూర్చున్న నీరసంగా ఉన్న వల్ల గట్టిగా లేచి నిలబడతాం. యేసు నామంలో ఈ క్యాన్సర్ నేను శపిస్తున్నా, యేసు నామంలో ఈ డిసీజ్ ని, లేకపోతే ఈ హెచ్ఐవిని, లేకపోతే ఇంకేదో యేసు రక్తంతో నేను దాన్ని విరగొడుతుంది. అప్పుడు నీ నేచర్ ఎట్లా అవుతుంది? నీ నేచర్ ఎట్లా అవుతుంది? ఇప్పుడు అది నీ నేచర్ అయితే దానికి భయపడుతుంది, నీ నేచర్ అయితే దాన్ని నేను జయించలేనని చెప్తుంది. కానీ నువ్వేమంటున్నావంటే యేసు నామంలో నేను దాన్ని జయిస్తా, నేను దాన్ని క్యాన్సిల్ చేస్తా, దాన్ని నా కాళ్ళ కింద అడగదొక్కుకొని నేను ముందుకు వెళ్తా, నేను విక్టరీని చూస్తా. అంటే ఇది నీ నేచర్ కాదు కదా. ఖచ్చితంగా దేవుని యొక్క నేచర్ నీ లోపల నుంచి రిలీజ్ అవుతుంది కనుక ఎనిమి నువ్వు అన్న ప్రతిసారి కూడా వాడి షూస్ అనేవి గడగడ అనుకుంటాయి. అందుకే దేవుడు ఆరాముగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆరాముగా ఉన్నాడు. ఇంతమంది కలిసినప్పుడు వాడు ఖచ్చితంగా వాని కోట అనేది కంపల్సరీ నాశనం అయిపోతుంది. అందుకని ఆరాంగా ఉన్నాడు. ప్రభువా నువ్వు మాట్లాడు అంటే మాట్లాడాల్సిన అవసరం లేదు. కనబడు అంటే రోజు నీకు కనబడడు ఆయన. అన్నం తిన్నా దేవుడు మాట్లాడిండు, నీళ్లు తాగితే దేవుడు మాట్లాడిండు, ఇంకేదో చేస్తే దేవుడు మాట్లాడిండు, టీ తాగినా దేవుడు మాట్లాడిండు, టీ తాగమన్నాడు. అస్సలు దేవుడు ఇట్లా మాట్లాడు, అస్సలు మాట్లాడి ఇట్లా చెప్పే వాళ్ళని మీరు అస్సలు నమ్మకండి. 83 years కి దేవుడు వచ్చి కనబడ్డాడు అబ్రహాంకి. అబ్రహామా నేను నిన్ను బ్లెస్ చేస్తా, నీకు కొడుకునిస్తా, నీకు ఇప్పుడు 83 సంవత్సరాలు, ఖచ్చితంగా నీ భార్య గర్భం ధరిస్తుంది. నువ్వు ఎలియాజర్ అనుకోకు, ఇంకెవరు అనుకున్నా, ఎవరు అనుకున్నా నాకు అనవసరం, గాని నేను వాగ్దానం చేసినా అదే నేను చేస్తా. నీ లోపల నుంచి వచ్చే సంతానం తప్ప మరి ఏది నా సంతానం కాదు, నీ సంతానం కాదు. 83 years ఉన్నప్పుడు దేవుడు అబ్రహాంకి కనబడి ఈ మాటను చెప్పి ఆయన యొక్క ఫెయిత్ ని ఫిజికల్ గా చూపెట్టి ఆ ఆల్టర్ మీద అన్నిటిని కూడా అర్పించి, అది ఎప్పుడైతే ఆ సన్నిధికి, దేవుని సన్నిధికి ధూపం లాగా వెళ్ళిందో దాన్ని చూసినప్పుడు ఎస్ నేను ఖచ్చితంగా నా నా జనాంగము, నా 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 కుటుంబము లేదా నా పిల్లలు మరలా ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటారు, నేను గర్భం ధరిస్తా, నేను అనేకులకు తండ్రి నవ్వుతా. కొడుకే లేదు అసలు, పిల్లలే లేరు అసలు, కానీ అనేకులకు తండ్రివి. ఇది అసలు ఎప్పుడు జరిగింది? అసలు ఏది లేనప్పుడు దేవుడు మాట్లాడిన మాట. నేను మాట్లాడుతున్నా, ఏదైనా గుర్తుపెట్టుకోండి, అది ప్రాఫెసీ అయినా దేవుడు మాట్లాడేదైనా అసలు నథింగ్, సోర్సే ఉండదు అసలు. దేవుడు అప్పుడు చెప్తాడు ఏమని అంటే, నీకు అసలు నువ్వు నథింగ్, నువ్వు అప్పులు చేసుకుంటూ ఉంటే దేవుడు ఏమంటాడంటే, నువ్వు పంచి పెడతావు, ఇట్లా పడేస్తావు నువ్వు మనీని. దేవుడు చెప్పే మాట ఇది. అంటే అబ్రహాం ఏమన్నాడు తెలుసా? దేవుడి దగ్గర మాత్రం అతడు అవిశ్వాసం ఉంచలేదు, బలహీనుడు కాలేదు. తన శరీరాన్ని చూసుకున్నాడు, తన వైఫ్ శరీరాన్ని చూసుకొని అరే ఇది ఎట్లా జరుగుద్ది అనుకున్నాడు, కానీ దేవుని వాగ్దానం పట్ల అవిశ్వాసం అనేది 0%. అక్కడ 100 మార్క్స్ కొట్టేసినాడు అబ్రహాం. విశ్వాసం అనేది దేవుడిచ్చే వాగ్దానం మీద ఎప్పుడు కూడా నువ్వు గుడ్డిగా దాన్ని నువ్వు నమ్మాలి. 83 సంవత్సరాలకు నువ్వు కొడుకు నీకు పుడతాడని చెప్పి దేవుడు ఇక మళ్ళా ప్రత్యక్షం కాలేదు. మళ్ళా 99 years వరకు కూడా దేవుడు ప్రత్యక్షం కాలేదు, ఏం మాట్లాడలేదు దేవుడు. 99 years వరకు కూడా మాట్లాడలేదు. మళ్ళీ 100 years లో దేవుడు మళ్ళా ప్రత్యక్షమైన. ఈ టైం అంతా ఏం చేసింది మరి అబ్రహాము? ఇన్ని ఇయర్స్ అబ్రహాం ఏం చేశాడు? మనకు 2 రోజులు వాక్యం లేకపోతే అయిపోతుంది ఇక మన పని. ఇక అక్క చెప్పని, అన్న చెప్పని, ఇక ఎవరన్నా చెప్పని, ఇక అయిపోతుంది, ఇక మనకు ఉండదుగా. కానీ 100 years వరకు కూడా అదే వాగ్దానాన్ని ప్రామిస్ ని పట్టుకొని ఏమైంది? ఫైనల్ గా అనేకులకు తండ్రి అని ఏమీ లేనప్పుడు చెప్పినదే జరిగిందా?
నీకు ఏమీ లేనప్పుడే నేను రిలీజ్ చేసే ప్రొఫెటికల్ వర్డ్ నువ్వు నమ్మితే యేసు నామములో అది నీ సొంతం కాబోతుంది. అందులోనే నువ్వు చూస్తావు, దాన్ని పట్టుకుంటావు, అది అనుభవిస్తావు. అనేకులకు తండ్రి అయిపోయింది, మాట వచ్చింది, అది ఎప్పుడు జరుగుతుందని అబ్రహాము వెయిట్ చేయలేదు, దేవుని దగ్గర అవిశ్వాసం పెట్టలేదు. దేవుడు కూడా ఎవ్రీ డే కూడా వచ్చి నీకు జరుగుద్ది, ఇస్తా అని దేవుడు చెప్పలేదు. కానీ ఆత్మలో టంగ్స్ లో ప్రార్థించిన ప్రతిసారి కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానము అప్పుడే అన్నట్లుగా ఫీల్ అయినాడు. ఇప్పుడే దేవుడు నాతో మాట్లాడాడు అన్నట్లుగా ఫీల్ అయ్యాడు. టంగ్స్ లో మాట్లాడిన ప్రతిసారి కూడా ఇప్పుడే దేవుడు నాకు అపియర్ అయ్యి ఆ వాగ్దానాన్ని దేవుడు నాకు ఇచ్చినాడు. ఆ ప్రామిస్ నా కోసం దేవుని యొక్క వాక్యం రిలీజ్ అయింది. యేసు నామములో నీ లైఫ్ లోనికి వచ్చే ప్రతి ఒక్క బ్లెస్సింగ్ లో నువ్వు నాటబడి నిలబడి హార్వెస్ట్ లోనికి నువ్వు దూసుకుని వెళ్ళేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు గట్టిగా నిలబడితే భూమి నీ కోసం చేంజ్ అయిపోతుంది. ఇది అబద్ధం కాదు, ఇది నిజము. నువ్వు గట్టిగా బలంగా నువ్వు ఎక్కడ నిలబడతావో అక్కడ నీ కోసం నీ ఫ్యామిలీ కూడా చేంజ్ అయిపోతుంది. నీ వైఫ్ హస్బెండ్ కూడా దేవుడు నిన్ను బట్టి టోటల్ గా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. అంటే నువ్వు స్ట్రాంగ్ గా నిలబడితే నీ ముందు ఏదైనా కూడా నీ కోసం అది మారిపోతుంది. దేవుని యొక్క ఆత్మ ద్వారా నేను నీ లోపల అటువంటి విత్తనాలు నేను రిలీజ్ చేస్తున్నా. నీ కోసం పవర్ఫుల్ అనాయింటింగ్ ని ఓపెన్ చేస్తున్నా. ప్రతి అద్భుతం నీకు కనెక్ట్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. ప్రతి ప్లేస్ లో కూడా దేవుని యొక్క బ్రేక్ త్రూ లైన్స్ ని నీ కోసం నేను కనెక్ట్ చేస్తున్నా. హల్లెలూయా. ఎబిలిటీ నీ లోపల నుంచి నేను రిలీజ్ చేస్తున్నా. దేవుని యొక్క ఫేవర్ తోటి నువ్వు బయటికి రిలీజ్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. మహిమ గల అద్భుతాలు జరగబోతున్నాయి. మహిమ గల కార్యాలు నీ ఫ్యూచర్ లో నువ్వు పొందుకోబోతున్నావు. నువ్వు చూస్తావు. విశ్వసించింది, నువ్వు ఏదైతే విశ్వసిస్తున్నావో అది దేవుడు నీ కోసం క్రియను జరిగించబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మిరకల్స్ క్రియేట్ అవుతున్నాయి, కొత్తవి సృష్టించబడుతున్నాయి. సృష్టించబడాలంటే నువ్వు పని చేయాల్సిందే. నీ కోసం కొత్తవి తెరవబడాలంటే నువ్వు పని చేయాల్సిందే. నువ్వు ఏదైతే ఇప్పటిదాకా నెగిటివ్ పదే అన్నావో దాన్ని కంప్లీట్ గా నువ్వు నీ లైఫ్ లోంచి దాన్ని క్లోజ్ చేయి. దానికి బదులుగా నువ్వు దేవుని యొక్క ఆ మాటను రిలీజ్ చేయి. యేసు నామములో నాకు ఇక్కడ అద్భుతం జరగబోతుంది, ఈ రోజు నాకు అద్భుతం జరగబోతుంది, ఇప్పుడే నాకు మనీ కనెక్ట్ అవుతున్నాయి, మనీ రిలీజ్ అవుతున్నాయి. నువ్వు మాట్లాడుతుంటే క్రియేషన్ అనేది నీ కోసం కదలడం మొదలు పెడుతుంది. నా పిల్లలు బ్లెస్ అవుతున్నారు, వారి విజ్డమ్ బ్లెస్ అవుతుంది, నా ఇంట్లో సమృద్ధి ఉండబోతుంది, ఏ కొదువ లేకుండా నేను కడుపారా తిని తృప్తి పరచబడబోతున్నా, నేను చేతులు చాచి వెదజల్లబోతున్నా, నేను బిగ్ అమౌంట్ ని రిలీజ్ చేయబోతున్నా. మీరు హైట్స్ లోనికి ఖచ్చితంగా వెళ్ళాలి. మీరు హైట్స్ లోనికి వెళ్ళాలి. మీ ఫెయిత్ కంపల్సరీ మీరు ఇంక్రీజ్ అవ్వాలి. మీ అభిషేకం డెఫినెట్లీ నేను చెప్తున్నా, బిగ్ 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 మిరకల్ కోసం నీ యొక్క బిగ్ సీన్ రిలీజ్ చేయి. అక్క ఇది వినబడట్లేదు, అన్ని వినబడ్డా కానీ ఇది ఒక్కటి వినబడలేదు. అది నీ ఇష్టం. ఎందుకంటే మేము ఇస్తున్నాం, మేము తీసుకుంటున్నాం, మేము డ్రైవ్ చేస్తున్నాం, మనీని మేము రూల్ చేస్తున్నాం. ఇవ్వని వారికి ఇవేమీ తెలియదు. మనీ తోటి కొట్లాడడమే తెలుస్తుంది, మనీ కింద బతకడమే తెలుస్తుంది. కానీ నిన్ను మనీ కింద బతకాలని నేను కోరుకోవట్లేదు. మనీ నిన్ను గనక ఆ ప్లేస్ లో పట్టుకున్నదంటే గుర్తుపెట్టుకో, నీ పర్సు మారకపోతే నువ్వు దేవుణ్ణి ఎంత ప్రేమించినా వేస్టే. నువ్వు ఎంత రిలీజ్ చేస్తే కింగ్డమ్ నీకోసం సంతోషంగా అంత హార్వెస్ట్ ని నీకోసం భూమి మీద రిలీజ్ అయ్యేటట్లు దేవుడు చేస్తాడు. పావర్టీ ఉన్నదా, అప్పులు ఉన్నాయా, నీ మైండ్ లో ఒక బిగ్ బిగ్ మిరకల్ కోసం నేను నీ మైండ్ నేను సెట్ చేస్తున్నా. యేసు నామములో బిగ్ సీడ్ నేను దేవుని యొక్క నామంలో రిలీజ్ చేస్తా. ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలంటారు, ఓకే? ముళ్ళుతోటే తీయాలి. ఇనుముతోటే షార్ప్ అవుతుంది. ఏదైతే ల్యాక్ ఉన్నదో అక్కడనే నీ మైండ్ సెట్ ని టోటల్ గా రివర్స్ గా చేంజ్ చేసుకొని దాన్ని రిలీజ్ చేయి. ప్రభు నీ ప్రామిస్ ని నేను బలంగా గట్టిగా నమ్మాలంటే ఏం చేయాలి? అయితే నీ ఇంట్లో ఉన్న నీకు ఏదైతే ఉన్నదో దాన్ని తీసుకొచ్చి ఆల్టర్ మీద పెట్టు. దేవుడు డైరెక్ట్ గా అబ్రహాంతో చెప్తాడు. అప్పుడు ఏమవుతుందంటే దాన్ని చూస్తాడు. నా ఆశీర్వాదం నిమిత్తం నేను ఏదైతే ఇక్కడ నేను రిలీజ్ చేస్తున్నానో అందులోంచి ఆయన యొక్క రిజల్ట్ ని చూస్తాడు, హార్వెస్ట్ ని చూస్తాడు. కాబట్టి
గట్టిగా చెప్తాడు, యేసు నామంలో ఇది అద్భుతం నాకు ఖచ్చితంగా జరుగుతుంది. యెహోవా ఆత్మ ద్వారా గ్రేట్ థింగ్స్ రిలీజ్ అయ్యేటట్టు ఆజ్ఞాపిస్తుంది. కమ్యూనిటీ తీసుకోండి. ఎవ్రీ డే కూడా మీరు వాక్యం తోటి కనెక్ట్ అవ్వండి, టంగ్స్ లో చేయండి, రిలీజ్ చేయండి, మెరకల్స్ ని ఎక్స్పెక్ట్ చేయండి, బిగ్ థాట్స్ ని కలిగి ఉండండి. అద్భుతాలన్నీ నీకు సింపుల్ గా అవ్వడం మొదలవుతాయి. ప్రతి ఒక్కరిని బ్లెస్ చేస్తున్నా. మీరు చేసే చేతుల్లో కష్టం యేసు నామములో అది మల్టిప్లై అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. కుటుంబాన్ని దీవిస్తున్నా. ఎవ్వరు గొడ్రాలితనంతో ఉండడానికి వీలేకుండా దేవుని యొక్క ఆత్మ ద్వారా గర్భం తెరవబడేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. ఎవరైతే ఫైనాన్షియల్ నీడ్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో యేసు నామములో యెహోవా యొక్క హస్తము వీరి కోసం చాచబడేటట్లు మీ యొక్క శక్తిని, దేవుని యొక్క శక్తిని నేను ఈ టైంలో రిలీజ్ చేస్తున్నా. హల్లెలూయా. శరీరాన్ని రక్తాన్ని బ్లెస్ చేస్తున్నా. వీళ్ళు తీసుకుంటుండగానే వీళ్ళ మైండ్ టోటల్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఫెయిత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మెరకల్ అనేది దొరికినట్లుగా ఆ ఫెయిత్ ని యాక్టివేట్ చేస్తున్నా. తండ్రి స్తోత్రాలు. శరీరాన్ని రక్తాన్ని బ్లెస్ చేస్తున్నా. ఈ నామములో ప్రతి ఒక్కరు తండ్రి కుటుంబం ప్రతి ఒక్కరు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. వీళ్ళ ఫిజికల్ ఐస్ చూడలేనిది దేవుని యొక్క ఆత్మ సహాయంతో ప్రతి ఒక్కదాన్ని వీళ్ళు చూసి దాన్ని సొంతం చేసుకునేటట్లు మరొకటి ఓపెన్ అవుతుంది. బిగ్ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. బిగ్ డోర్స్ యేసు నామములో నేను రిలీజ్ చేస్తున్నా. నువ్వు ఎంత నీ సామర్థ్యాన్ని మించి నువ్వు దాన్ని తీసుకుంటావో అంత గ్రేట్ వేలో దేవుడు నీకు హార్వెస్ట్ ని రిలీజ్ చేస్తాడు. ప్రభు స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డను బ్లెస్ చేయండి. నువ్వు చేసే ప్రతి దాన్ని దీవించండి. వీళ్ళ పే స్లిప్స్ ని బ్లెస్ చేస్తున్నా. తండ్రి వీళ్ళకి వచ్చే ఆ శాలరీని బ్లెస్ చేస్తున్నా. యేసు నామములో అది రెట్టింపు మల్టిప్లై అయ్యేటట్లు డిక్లేర్ చేస్తాను. ప్రభు స్తోత్రాలు. కుటుంబం దేవుని యొక్క నామంలో దేవుని పొలములో కంప్లీట్ గా నాటబడి ప్రతి ఒక్కరు కుటుంబంలో ప్రతి ఒక్కరు టంగ్స్ తోటి ఫిల్ అయ్యేటట్లు బ్లెస్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నారు. వీళ్ళందరినీ కూడా దీవించండి. మీకే మహిమ చెల్లిస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.